హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, హలో హాయ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకు అంటే ఆ, మీరందరూ కూడా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకేనా? అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నా. పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం, సకల దేవతల ఆశీర్వాదం, సకల కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న పనులలో ప్రతి ఒక్క పనిలో కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ డెక్స్ షఫల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరికీ పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే మీరు మర్చిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ నిద్రలో లేపినా కానీ గుర్తుకొచ్చేలాగా చెప్తున్నాను. గట్లనే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ కార్డ్స్ నేను షఫల్ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇది వైర్ పడిపోయింది, ఎవరు కూడా ఏం డిస్టర్బెన్స్ అయింది అనుకోవద్దు. మీ మనసులో ఉన్న వ్యక్తి, ఓకేనా, ఎవరైనా పర్వాలేదండి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి ముఖ చిత్రాన్ని, ఓకేనా, వారు మీకు అనుగుణంగా ఎలా కావాలి అనుకుంటే అలాగా మీరు వారి గురించి ఆలోచిస్తూ వారిని తలుచుకుంటూ వాళ్ళ పేరుని వారి ముఖ చిత్రాన్ని తలుచుకుంటూ మీరు ఫస్ట్ నేను ఈ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు వీడియో మీ ముందుకు రాగానే ఫస్ట్ యూనివర్స్కి లైక్ ఇవ్వండి, నాకు కాదు. మీరు ఇచ్చేవి కామెంట్స్ అయితేనేమో నాకు ఎలా ఉంది ఏంటి, ఈ వీడియో మీకు 30 or 40% రిజనెట్ అయిందా, ఎలా మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది మీరు హానెస్ట్గా మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే లేదు, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి, అంతే. నేను కామెంట్స్ మిమ్మల్ని అడగట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. లైక్స్ చూస్తున్న వారు ఇగో వీడియోస్ ఏమో కేలల్లో పోతున్నాయి, మరి లైక్ కూడా కేలల్లోనే ఉండాలి కదా. అంటే ప్రతి ఒక్కరు చూసేవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి వీడియో చూడడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? మేమేమైనా ఆస్తులు అడుగుతున్నామా, ఏమైనా రాసి ఇవ్వమంటున్నామా? లేదే, మీ మంచి కోసమే. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి, ఓకేనా. ఆ దైవం అంటే ఆ దేవుడు, మీరు ప్రేయర్ చేసుకుంటారు, గాడ్ని ప్రేయర్ చేసుకుంటారు, దేవుని వేడుకుంటారు, ఓకేనా. మీరు ఏమంటారు, ప్రతి ఒక్కరు కూడా అల్లాకి ఏమంటారు వేడుకుంటారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అందరూ దేవుళ్ళు సమానమే, ఓకేనా. ఎవరిని కోస్తే ఎవరిని ఈ ఇట్లా కట్ చేసినా బ్లడ్ వస్తుంది, ఒకరికి పాలు, ఒకరికి నీళ్ళు, ఒకరి బ్లడ్ అది రాదు. సో అందరూ ఒకటే, ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు యూనివర్స్కి మంచి లైక్ అయితే ఇస్తే, మీరు లైక్ ఇవ్వగానే లైక్ ఇచ్చి వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి. కార్డ్స్ షఫల్ చేసినప్పుడు మీ ఆలోచనలన్నీ మీరు తలుచుకుంటూ చూడండి, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే, ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి. కార్డ్స్ షఫల్ చేస్తూ చెప్తాను, వినండి. ఈ వీడియో వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది, ఆడవారికి మగవారికి బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓకేనా. ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే, ఓకేనా. మీ ముందుకు ఏ టైంకి వచ్చినా మీరు చూడొచ్చు. మీ ముందుకు ఎప్పుడు రావాలనే భగవంతుడు నిర్ణయిస్తే గప్పుడే, యూనివర్స్ పంపిస్తే గప్పుడే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇందులో కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అయ్యాయి అనుకో, మీ వన్ తీసుకోండి. మీకు అసలు ఇందులో కొన్ని కూడా పాయింట్స్ రిజనెట్ కాకపోతే అవి మీవి కావు, ఇది ఒక టైంపాస్, అంటే మీరు యూట్యూబ్ అవి ఇవి వీడియోలు చూస్తారు కదా, గట్టనే ఇది ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కోసం వీడియో చూసాను అని ఫీల్ అవ్వండి. ఇందులో మాత్రం ఏ పాయింట్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు ఎక్కడైతే స్కిప్ చేస్తారో గానే మీకు నిజమైన, అంటే మీకు తెలుసుకోవాల్సిన విషయాలు దాగి ఉంటాయేమో. మీరు ఎప్పుడైతే మనం తప్పటడుగు వేస్తామో గానే మనం కొన్ని మిస్ అవుతూ ఉంటాము. గట్లనే ఇంట్లో కూడా స్కిప్ చేస్తే ఆ స్కిప్ చేసిన ప్లేస్లోనే కొంచెం ఒక 2 మాటలైనా మీకు వర్తించేది ఏదైనా ముచ్చట ఉంటుందేమో, ఆ ముచ్చట వినడం కోసమన్నా పూర్తి వీడియో అయితే చూడండి. పూర్తి వీడియో చూస్తేనే మీకు సమజ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, లవ్లీ బ్రదర్స్, లవ్లీ సిస్టర్స్ అందరికీ చెప్తున్నా. ఈ వీడియో వచ్చేసి సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్, అంటే సింగిల్గా అంటే వీడియోస్కి కావచ్చు, విడాకులు తీసుకున్న వారికి కావచ్చు, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే వారికి కావచ్చు, ఇంకా ఒకే ఫ్యామిలీలో ఉంటూ ఎడమోహం పెడమోహం పెడుతూ డిస్టర్బెన్స్ వస్తున్నాయి అనుకుంటున్న ఫ్యామిలీలలో కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్కరికి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఓకేనా. కొత్తగా పెళ్లి చేసుకునే వారు చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. గట్లనే
ఇవి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వీడియో అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకేనా అండి? ఓకే, 30 or 40% రిజనేట్ అయితే మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వారు కనిపించే నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెయ్యండి, లేకపోతే లేదు. ఓకేనా అండి? ఓకే అండి, ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. కంటెంట్ ఏందో చెప్తా వినండి. కంటెంట్ చెప్పంగానే కంటెంట్ ఉన్నంత వరకే వీడియో చూడడం మాత్రం ఆపకండి. మొత్తం పూర్తి వీడియో చూస్తేనే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరికైనా నా మాటలు నచ్చకపోతే సారీ, క్షమించండి. ఓకేనా? ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను, ఎందుకంటే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వట్లేదు కాబట్టి మీకు రిజనెట్ కావేమో అని ఒక డౌట్ తోటి మీకు అలా అన్నాను. ఓకేనా? ఓకే అండి, మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య మనస్పర్ధలు రావటం మొదలయ్యాయి. ఓకేనా? మరి ఎందుకు మొదలయ్యాయి? ఓకేనా? ఎందుకు మొదలయ్యాయి? ఏం ఆలోచిస్తున్నారు? మరి థర్డ్ పార్టీ ముఖ్యమా, మీరు ముఖ్యమా? మరి కర్మానుసారం ఏం అనుభవించబోతున్నారు? ఓకేనా? యూనివర్స్ అనేది మనకు తప్పకుండా మంచి మెసేజ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇది జరగకుండా ఆపలేము అంటే మరి థర్డ్ పార్టీతో రిలేషన్ బ్రేక్ అవుతుందా, మరి మీతో రిలేషన్ బ్రేక్ అవుతుందా, మరి ఎవరితో బంధుత్వాన్ని ఏర్పరచుకుంటారు, ఈ బంధంలో విలువ ఎవరికి ఇస్తున్నారు, థర్డ్ పార్టీనా మీరా, అసలు ఎవరు ముఖ్యమంటున్నారు, మీ పర్సన్. ఇదంతా పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తి ఎండింగ్ వరకు మీరు చూడక తప్పదు. ఓకేనా? ఓకే అండి. ఓకేలే శివయ్య, ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. శివయ్య, ప్లీజ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థర్డ్ పార్టీ ముఖ్యమా, మరి వారి మనసులో ఉన్న పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, కర్మానుసారం ఏం అనుభవించబోతున్నారు, వారి అనుభవించిన దాని వెనకాల ఏం దాగి ఉంది చెప్పండి ప్లీజ్. యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ఓకేనా? థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయా, మరి మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, మరి వాళ్ళు విడిపోతారా, కలిసి ఉంటారా, మరి మీరు కావాలనుకుంటున్నారా, ఈ మనస్పర్ధలు దేనికోసం వస్తున్నాయి? చాలండి డెక్స్ ఇంకా చూద్దాం. బోర్డు మీద డెక్ కూడా ఏమొచ్చిందో చూద్దాం. ఓకే అండి, నేనైతే కార్డ్స్ ఇంకేమీ అనట్లేదు, ఏదొస్తే అదే చూపిస్తా. బోర్డు మీద డెక్ ఇది వచ్చిందండి. ఓకే, ద ఫుల్ అంటే సంతోషం, అంటే మీకు మంచి జరగబోతుంది. దీని వెనకాల కూడా ద సన్ ఉందండి, చూడండి. ఫూల్ వచ్చింది, ద సన్ వచ్చింది, దీని వెనకాల కూడా ఇంప్రెస్ వచ్చిందండి. చూసారా? ఇంప్రెస్, ఫూల్, ద సన్ వచ్చింది. ఓకేనా? ఓకే, మరి మీరు లేట్ ఎందుకు, మరి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ చెప్పాను కదా ఇది టైమ్లెస్ రీడింగ్ అని. ఓకే అండి, ఇందులో ఎక్కువగా ఫిజికల్ బాండింగ్ ఉన్నవారైతే కనిపిస్తున్నారండి. ఓకేనా? చాలా మీ పర్సన్ అయితే అక్కడ చెప్పాను కదా, థర్డ్ పార్టీ దగ్గర మనస్పర్ధలు వస్తున్నాయన్నాను కదా, థర్డ్ పార్టీ దగ్గర మనస్పర్ధలు వస్తున్నాయి. ఓకేనా? థర్డ్ పార్టీ దగ్గర మనస్పర్ధలు వస్తున్నాయి. వీరు చాలా థర్డ్ పార్టీ దగ్గర బడన్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఎంత సంతోషంగా ఉన్న వీరు సంతోషానికి రోజు రోజుకు కోల్పోవడం అనేది జరుగుతుంది మీ పర్సన్. ఓకేనా? చాలా అంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు. అసలు నేను ఎందుకు ఇలా చేశాను అని తనకు నిజంగా అసలు అప్పుడప్పుడు క్షణంకి ఒక యుగం ఒక క్షణంలా అనిపించి అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు మీ గురించి. తను అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఒకే ఫ్యామిలీలో ఉంటూ ఎడమొహం పెడమొహం పెడుతున్నారా? ఎందుకు అంటే దాని వెనకాల ఉన్నది ఏంటంటే, ముందు ఒకలాగా మేకవన్నె పులిలాగా నటించే ఆ థర్డ్ పార్టీ, అంటే ఆ థర్డ్ పార్టీ నిజస్వరూపం మీ పర్సన్కి తెలిసిపోయింది. అర్థమవుతుందా అండి? మీ పర్సన్కి, మీ మనసులో ఉన్న వ్యక్తికి అక్కడ ఉన్న థర్డ్ పార్టీ నిజస్వరూపం తెలిసిపోయింది. కాబట్టి వారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇన్ని రోజులు ఈ థర్డ్ పార్టీని నమ్మి నా పర్సన్కి నేను ఇలా అంటే తెలియకుండా ఇలా తనను మోసం చేస్తూ ఇలాంటి రిలేషన్షిప్లో నేను ఉన్నాను. ఓకేనా? ఇలా రిలేషన్షిప్ మూవ్ అవుతుంది. ఎందుకు నేను అసలు నా పర్సన్కి నేను ఈ థర్డ్ పార్టీని గుడ్డిగా నమ్మాను. గుడ్డిగా నమ్మినందుకు ఈ థర్డ్ పార్టీ నాకు చేసింది ఏమీ ఉంది? ఏమీ లేదు. ఈ థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కాకుండా అన్ని రకాలుగా నన్ను శోభకు గురి చేస్తుంది. అసలు నేను ఏం పాపం చేశాను అని భగవంతుని వేడుకుంటున్నారు మీ పర్సన్. చాలా తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. మళ్ళీ థర్డ్ పార్టీ నుంచి చాలా అక్కడ థర్డ్ పార్టీ తోటి గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ
చాలా బ్లాక్ మ్యాజిక్లు కానీ ఇంకేదో సంథింగ్ ఎక్సెట్రా ఏమో చేసినట్టుగా ఉంది. అందుకే మీ పర్సన్ అక్కడ వెళ్ళారు. సో ఇక్కడ మీరు ఇచ్చే ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయానని గతం ఫాస్ట్ లైఫ్ని గుర్తు చేసుకుంటున్నారు. అంటే తిన లైఫ్లో ఆల్రెడీ ఎవరో ఉన్నారు. ఆ ఎవరో ఉన్న వారు కూడా తినకి మీ పర్సన్కి చాలా అంటే ప్రపోజ్ చేయడం కానీ మంచి విషయాలు చెప్పడం కానీ పద్ధతిగా నడుచుకోవడం కానీ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా వారందరినీ కాదని థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా వినడం, థర్డ్ పార్టీ వెనుక వెళ్ళడం. చూడండి ఇక్కడ ఒకసారి థర్డ్ పార్టీ చెప్పినట్టే వినడం, థర్డ్ పార్టీ ఊ అంటే ఊ అనడం, కూర్చో అంటే కూర్చోవడం, నిలబడంటే నిలబడడం అలా జరిగింది. గట్లని చెప్పేసి ఆ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న సంతోషంగా ఉన్నారంటే మరి థర్డ్ పార్టీ దగ్గర సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు. థర్డ్ పార్టీ ఏదో సంథింగ్ బ్లాక్ మ్యాజికో బ్లాక్ మెయిలో చేస్తుంది. కాబట్టి తన నుంచి తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీ పర్సన్ ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా? ఆ ప్రయత్నంలో మీకోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు, బాగా ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకేనా? ఓకే, మీ పర్సన్ కి ప్రేమ గద్దలాగా ఎత్తుకుపోయినట్టు సడన్గా మీ పైన మాయమైపోయింది. ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నాను, మీ పైన ప్రేమ ఎందుకు మాయమైపోయిందంటే ఆల్రెడీ ఆ థర్డ్ పార్టీ అలా నేర్పించి చెప్పుడు మాటలు వింటూ అంటే మీ గురించి చెప్పడము, ఇంకెవరి గురించి అయినా వాళ్ళ తల్లిదండ్రి గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెవులో నూరిపోయడం అంట చూడు. గట్ల చెప్పుడు మాటలకు లోనైపోయి ఇంతకు ముందు చూసుకున్నట్టు ఇప్పుడు చూసుకోలేకపోవడం మిమ్మల్ని. ఇది థర్డ్ పార్టీ ఉన్నవారికే అని మాత్రం అనుకోదు. థర్డ్ పార్టీ అంటే ఒక ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారే థర్డ్ పార్టీ అవుతారు. అట్లనే లేకున్నప్పటికీ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మీ ఇద్దరు బంధంలో ఒకరి మధ్యలో వచ్చారంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ అవుతారు. అది అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇరుగు పొరుగు చుట్టాలు కావచ్చు, అక్కడ మీ పర్సన్ మనసులో ఉన్న మీ పర్సన్ సైడ్ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, మీ సైడ్ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా మీ సైడ్ అయినా వారి సైడ్ అయినా ఖచ్చితంగా థర్డ్ పార్టీ అవుతారు. బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎక్కువగా మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి. ఓకేనా? ఇక్కడ పెళ్ళైన వారు కనిపిస్తున్నారు, మ్యారేజ్ అయ్యింది, ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు, ఫైనాన్షియల్ పరంగా కూడా మనీ కూడా చాలా పెట్టడం జరిగింది. ఇన్ని రోజుల వరకు మనీ పెట్టారు, లాస్ ఆఫ్ అయ్యారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇప్పుడు మనీ అనేది తన దగ్గర లేకుండా పోయింది. సో ఇప్పుడైతే ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి చేతులు ఎత్తేసాక అక్కడ థర్డ్ పార్టీకి నచ్చట్లేదు. ఎందుకంటే ఇక్కడ డబ్బు పెట్టినన్ని రోజులు పెట్టినప్పుడు థర్డ్ పార్టీకి మీ పర్సన్ నచ్చాడు. ఇప్పుడు డబ్బు సరిగ్గా పెట్టట్లేదు కాబట్టి థర్డ్ పార్టీకి విరక్తి వస్తుంది, మనస్పర్ధలు వస్తున్నాయి థర్డ్ పార్టీకి. ఓకేనా? మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ ఒక వాల్యుబుల్ అయిన ఒక చాలా మంచి పరువు ప్రతిష్ట అన్ని నైపుణ్యతలు కలిగిన ఒక వ్యక్తి అండి. తను ఉన్నప్పటికీ లేనప్పటికీ కారం వేసుకొని తిన్నా కానీ కడుపు నిండా తిన్న రోజులున్నాయి, పరువుతోటి బ్రతికిన రోజులున్నాయి, పరువు పనంగా పెట్టి ప్రాణాన్ని అడ్డుగా పెట్టుకొని పరువును కాపాడుకున్న రోజులున్నాయి. అలాంటి మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నారు అని చెప్పేసి మీరు ఓవర్గా థింక్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు మీ పర్సన్. ఎందుకంటే అక్కడ స్టెబిలిటీ అనేది ఎందుకు ఉండలేకపోతున్నారంటే ఒక పట్టాన మిమ్మల్ని మీకు చెప్పాల్సిన మాటలు చెప్పి మీ థర్డ్ పార్టీ వాళ్ళలో పడి మీకు చెప్పింది చెప్పి అంటే మిమ్మల్ని అక్కడ ఇబ్బందులకు గురి చేశానన్న విషయము ఇక్కడ మీ పర్సన్కి ఆల్రెడీ అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ థర్డ్ పార్టీకును మీ పర్సన్కి ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? మనస్పర్ధలు వస్తున్నాయి, థర్డ్ పార్టీకి మీకు ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నాయి. ఓకేనా? ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఇక్కడ ఇద్దరు మనస్పర్ధలు వస్తున్నాయి. మీ పర్సన్కి మీకైతే అన్కండిషన్ లవ్ ఉందండి, థర్డ్ పార్టీకి అయితే కాదు. మీ పర్సన్కి మీకు మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీరు కూడా గట్టనే ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇక్కడ చాలా చాలా బాధపడుతున్నారు, నిద్రలేని రాత్రులు, స్ట్రెంత్ కార్డ్ వచ్చింది, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఓకేనా? ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కూడా ఈ వీడియో వర్తిస్తుందండి. ఓన్లీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అని కాదు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారంటే ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు, లవర్స్గా ఉండి పెళ్లి చేసుకునేవారు కావచ్చు, పెళ్లి చేసుకొని కూడా ఒకే ఫ్యామిలీలో ఉండి ఎడమొహం పెడమొహం పెట్టుకుంటూ ఫోన్లు చేసుకోకపోవడం, దూరంగా ఉండడం, అంటే
కొందరు కోవిడ్, దుబాయ్ ఇంకా ఇతర ప్రదేశాలలో ఉండడము, ఫోన్ కాంటాక్ట్ అనేది కొంచెము బంద్ కావడము, నంబర్ బ్లాక్లో పెట్టడము, మనస్పర్ధలు రావడము, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు అయితే జరుగుతున్నాయి. మనస్పర్ధలు అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికిను. ఇలాంటి మనస్పర్ధల వల్ల మీ బంధాలు అనేది కొంచెం దూరం అయిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ ఒకరినొకరు అన్కండిషన్ లవ్ అయితే చేసుకుంటున్నారు. ఓకేనా, మీ పర్సన్ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు, మీ వైపు రావాలనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి చెప్పాను, ఇక్కడ మ్యారేజ్ అయిన థర్డ్ పార్టీ కోసం కూడా చెప్పాను. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్కి వెళ్ళినప్పుడు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర గొడవలు జరిగాయి. ఇక్కడ మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ మీతో కూడా మనస్పర్ధలు తెచ్చుకొని అప్పుడే కలవడం, అప్పుడే దూరం కావడం అలాంటివి జరిగి మిమ్మల్ని కాదనుకు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంతో సుఖపడతాను, భోగ వైభోగ్యాలు అనుభవిస్తాము అని అనుకున్నారు. కానీ అదంతా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉందండి. ఇలా మనస్పర్ధలు వచ్చి ఇలా గొడవలు వచ్చి ఒక జడ్జిమెంట్ కోసం ఎవరైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా వారికి రీయూనియన్ అయితే ఉంది. మెయిన్ ఈ 3 కార్డ్స్ అయితే పక్కకు పెట్టుకుందామండి. ఓకే, అన్కండిషన్ లవ్, ఓకే, థర్డ్ పార్టీ, ఫిజికల్ బాండింగ్, ఇవైతే పక్కకు పెట్టుకుందాం. విల్ అండ్ వాచ్ రైట్ టైం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీ రిలేషన్లో ఇలా బ్రేకప్ రావడం అనేది మీ పర్సన్కి చాలా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీ పర్సన్ ఇక్కడ మీ దగ్గరికి ముఖమెత్తుకొని రావాలి అంటే రాలేకపోతున్నారు. తాను చేసిన తప్పుకు తను పశ్చాత్తాపడుతున్నాడు. అంటే పడుతున్నారు, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరు పడుతున్నారు. ఎందుకు అంటే అక్కడ తను చేసింది ఇంత అంత కాదు, మిమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసినట్టుగా చేశారు. కాబట్టి వాళ్ళకి అక్కడ అర్థమైంది. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా, ఎన్ని అవకాశాలు మీరు ఇచ్చినప్పటికీ కూడా చాలాసార్లు మీరు క్షమించడం కూడా జరిగింది. మీ ఫాస్ట్ లైఫ్ని మీ పర్సన్ అనేది చాలా చాలా రిమాండ్ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. అంటే గతంలో జరిగిన గొడవలు కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, మీరు చూపించిన కేరింగ్ పద్ధతి అదంతా గుర్తు చేసుకొని మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావాలి అంటే ఎంతో కొంత అయితే ఏదో కొంచెం మంచి విషయాలతో మీ దగ్గరికి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందంట, తన పరిస్థితి బాగాలేదట, ఆ పరిస్థితి బాగాలేదు కాబట్టి కొన్ని మంచి విషయాలు, కొంచెం మంచి సంపాదనతోటి, ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగా లేరంట, కొంచెం మంచి విషయాలతోటి శుభవార్తలతోటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. అయితే అది రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక మంచి టైం ఎప్పుడు వస్తుందో అప్పుడే వద్దామని అనుకుంటున్నారు. అట్లనే ఈ థర్డ్ పార్టీని వదిలేసి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా అంటే అది ఎండ్ వరకు తెలుస్తుంది, రిమూవ్ అవుతుందా లేదని. రిమూవ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం 100% లేకున్నా ఎంతో కొంత వదులుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీకి సెల్ఫిష్ కాబట్టి అక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. గట్లనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీ నంబర్ బ్లాక్ తీసేయడం, మీరు కలిసిపోవడము, ఒకరినొకరు మళ్ళీ పాత జ్ఞాపకాలని తలుచుకొని ఒకరినొకరు చూసుకోవడము, కొంతమందికి మ్యారేజ్ కాబోతుంది, పెళ్ళి కాని వారికి పెళ్ళి జరగబోతుంది. ద లవర్స్, ఇక చూడండి, లవర్స్కి కూడా ఇక్కడ ద చారియట్ వచ్చింది. అంటే చాలా చాలా టాక్సిక్ పర్సన్ మీ లైఫ్లో ఒకరు ఉన్నారండి. ఇక్కడ లవర్స్ వచ్చారు, ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. ఓకేనా, ద లవర్స్ అంటే కార్మిక రిలేషన్షిప్ ఉన్నవారైతే ఉన్నారు. ఓకేనా, కార్మిక అని చెప్పాను కదా మీకు, ప్రస్తుతం కర్మానుసారం అనుభవిస్తున్నారు. ఓకేనా, గతం తాలూకా కర్మ అనేది ఏదైతే ఉందో ఇప్పుడైతే వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ థర్డ్ పార్టీ దగ్గర కొన్ని ఎంతో కష్టాలు, నానా కష్టాలు, ఇష్టాలు, మనస్పర్ధలు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా కర్మను అనేది ఫేస్ చేస్తున్నారు. అక్కడ చెడు కర్మనంతా పోగొట్టుకొని ఆ కార్మిక రిలేషన్షిప్లో ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అనేది ఆ భగవంతుడు ఎప్పుడైతే ముగిసిపోతుందో అప్పుడు రిమూవ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ రిమూవ్ అయ్యి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కొందరికి మాత్రమే అలా వదిలేసి రావడం జరుగుతుంది. మరికొందరికి అయితే థర్డ్ పార్టీకును మీకును సేమ్ ఈక్వల్ డేక్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే సరి సమానమైన హక్కు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆ విషయంలో మీ పర్సన్ హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు ఒప్పుకుంటారా లేదా, ఓకేనా, ఆ ఒప్పందాలకు, తన బెట్టింగ్లకు, అంటే తన కండిషన్స్కి మీరు ఒప్పుకుంటారా లేదా అనేది మీ పర్సన్ తీవ్రమైన ఆలోచనల్లో ఉన్నారు. కాబట్టి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు.
టాక్సిక్ పర్సన్ ఉన్నప్పటికి కూడా వారన్నిటిని కూడా నెగ్గించుకొని అవన్నీ కాదనుకొని వారందరినీ కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వారికి చెప్తున్నాను, ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఈ రిలేషన్లో ఈక్వల్ డేకి ఇవ్వాలి, సరి సమానమైన హక్కు ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. ఓకేనా? మీరు ఒప్పుకుంటారా లేదా అని మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ మనస్పర్ధలు వస్తున్నాయంటే అక్కడ వారిని ఒప్పిస్తున్నారు, ఇక్కడ మీరు మిమ్మల్ని ఒప్పిస్తున్నారు. అక్కడ థర్డ్ పార్టీని ఒప్పియడం, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒప్పియడం అనేది జరుగుతుంది. అందులో మీ పర్సన్కి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒప్పుకుంటారా లేదా అని హార్ట్ బ్రేకింగ్లో ఉంది. ఎందుకంటే కాదంటే రెండు కళ్ళు నాయే, ఏ కన్ను పొడుచుకున్నా రక్తమే వస్తుంది అనే విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కార్మిక రిలేషన్షిప్ ఉంది. ఓకేనా? కర్మానుసారం అనుభవించాల్సి ఉంది. ద లవర్స్ కార్డ్ వచ్చింది. కర్మానుసారం అనుభవించాల్సిన అవసరం ఉంది. ఓకేనా? మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవడానికి కొంతమంది మాత్రం రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమందికి మాత్రం మీకు ఇప్పుడు మంచి టైం మొదలవుతుంది. ఆగస్టు 15 తర్వాత మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మాత్రం మంచి జరగబోతుంది. జాబ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, థర్డ్ పార్టీ రిమూవ్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా జరిగే సమయాలు ఆసన్నమైనాయి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సన్ ఇన్ని రోజులు కర్మానుసారం ఏదైతే అనుభవించారో, ఏదైతే చేశారో, ఎక్కువగా మ్యారేజ్ అయిన పర్సన్స్ కనిపిస్తున్నారు. ఓకేనా? అన్కండిషన్ లవ్ ఉంది, మ్యారేజ్ అయిన పర్సన్స్ కనిపిస్తున్నారు, ద లవర్స్ ఉన్నారు, ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, రీయూనియన్ అయితే జరగబోతుంది. అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి గొడవలు జరిగింది. ఇక్కడ మన థర్డ్ పార్టీ దగ్గర కూడా మనస్పర్ధలు వస్తున్నాయి. థర్డ్ పార్టీ దగ్గర కూడా గొడవలు జరుగుతున్నాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు. కొంతమంది ఫిజికల్ బాండింగ్ లేకున్నా ద లవర్స్ అయి ఉన్నారు. ఓకేనా? చాలా అంటే తీపి జ్ఞాపకాలు, గతంలో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఓకే? థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా ఇన్ని రోజులు విన్నందుకు చాలా చాలా బాధేస్తుంది. నువ్వు చెప్పినట్టు విన్నాను, నువ్వు చెప్పినట్టు చేశాను అని అక్కడ మనస్పర్ధలు వస్తున్నాయి. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే ఖచ్చితంగా రీయూనియన్ జరగబోతుంది. కొంతమంది చాలామంది అన్కండిషన్ లవ్ ఉన్నవారు ఉన్నారు. కానీ పరువు ప్రతిష్ట కొన్ని ఉన్నాయి కదా, వాటికి అనేది విలువ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ అయితే మరికొంతమందికి థర్డ్ పార్టీ విషయంలో ఈక్వల్ డేకి ఇవ్వాలి అనేది అనుకుంటున్నారు. సరి సమానమైన హక్కుతో ఇద్దరిని సమానంగా చూసుకుంటాను అని ఇట్లా హార్ట్ బ్రేకింగ్లో ఉండి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండి ఒప్పుకుంటారా లేదా అని దీర్ఘమైన ఆలోచనలతోటి ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో అయితే ఒక టాక్సిక్ పర్సన్ అయితే ఉండడం జరిగింది. ఆ థర్డ్ పార్టీ జీవితంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, లవర్స్ పెళ్ళైన వారి జీవితంలో కావచ్చు, పెళ్లి వాని వారి జీవితం కావచ్చు. ఓకేనా? ఎవరైతే అన్ని పనుల గురించి ఆలోచిస్తున్నారో వారందరికీ కూడా ఇన్ని కార్డ్స్ వచ్చాయంటే ఇవి చాలా చాలా మంచి కార్డ్స్ అండి. ఎవ్వరు కూడా దయచేసి ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు. ఇందులో చాలా మిరాకిల్స్ ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన వారికి, కంప్లీట్గా చూసిన వారికి వీడియో పూర్తిగా అర్థమవుతుంది. మనసు పెట్టి వినండి. మీరు ఒక చోటు ఉండి ఫోన్ చోట పెట్టి ఇటు మనసు ఒక జాల మీరు ఒక జాల ఉండకండి. మీరు మనస్ఫూర్తిగా హానెస్ట్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వారికి ఖచ్చితంగా లైక్ ఇచ్చి, యూనివర్స్కి లైక్ ఇచ్చి చూడండి. ఖచ్చితంగా రైట్ టైం మీ లైఫ్లో స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా మంచి జరగబోతుంది. ఓకేనా? ఇన్ని రోజులు మీరు ఏదైతే కావాలి అనుకున్నారో, ఏదైతే జరగాలని కోరుకున్నారో మీకు అన్నీ మంచి జరగబోతున్నాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఉందండి. ఏదో కొద్దిగా సాడ్ ఉండొచ్చు. మీ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. కొంచెం ఎవరో మీ పర్సన్ చెప్తున్నాను కదా, ఇందులో పెళ్ళైన వారు ఎక్కువగా కనిపిస్తున్నారన్నాను కదా, ఇక చూడండి ఇందులో మ్యారేజ్ అయిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకోటి పెళ్ళి అయి సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ కావచ్చు. ఇంకోటి పెళ్ళి చేసుకోబోతున్న వారు కూడా కనిపిస్తున్నారండి. ఓకేనా? ఓకే, మీరు నిజంగా చెప్తున్నా, నిద్రలో కూడా మీరు గుర్తొస్తున్నారట. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేయడం కూడా జరుగుతుంది. అంటే మిమ్మల్ని వదిలారు అంటే అని మీరు అనుకోవద్దు, గుడ్డిగా నమ్మొద్దు. ఇక్కడ మీరు అన్కండిషన్ లవ్ అని చెప్పాను కదండి, ఇక్కడ మీరు బాధపడుతున్నారు, మీ పర్సన్ బాధపడుతున్నారు. ఇద్దరు 2 sides, ఇద్దరు అక్కడ ఇక్కడ ఖచ్చితంగా బాధపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ చేసిన పనులకి
మీ పర్సన్ తప్పించుకోవాలనే ప్రయత్నము, ఇక్కడ ప్రేమ కొంచెం మాయమైనది. మొత్తం మీదుగా అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి మీ పర్సన్ ఇంప్రెస్ కావడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ మీ పర్సన్ మీకు ఇంప్రెస్ అయ్యారు, సంతోషాన్ని కోరుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది, ఇక్కడ చాలా ప్రేమ ఉంది అని చెప్తున్నారు, ఇక్కడ సెలబ్రేషన్ ఉంది. చూసారా మీకు లైన్గా ఎంత మంచి కార్డ్స్ వచ్చాయో. నేనైతే తీయలేదు, అప్పుడు షఫల్ చేసినాయి తప్ప నేనేమీ తీయలేదండి. ఇలా బ్యాడ్ కార్డ్ ఏమీ లేదు. చూడండి ఎంత గుడ్. నిజంగా చెప్తున్నా, మిరాకిల్ ఏదైనా జరుగుతుందంటే ఇదే అనుకుంటా. నాకు తెలిసి మిరాకిల్ జరగడం అంటే ఇదే. ఇంప్రెస్ వచ్చింది, ద ఫూల్ కార్డ్ వచ్చింది, సన్ కార్డ్ వచ్చింది. ఓకేనా, ద లవ్, చాలా ప్రేమ ఉంది. ఓకేనా, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మంచి మంచి ఆఫర్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి. ఓకేనా, ద వర్డ్స్ ఖచ్చితంగా అంటే మీకు మంచి ప్రేమ, నిర్మలమైన ప్రేమతో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. నిజంగానే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే తిరిగి రావాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కూడా కొంతమందికి ఈక్వల్ డేకు ఇవ్వబోతున్నారు, కొంతమందికి ఏమో రాబోతున్నారు. గట్లనే లవ్ ప్రపోజల్ ఉన్న వారికి యాక్సెప్ట్ చేయబోతున్నారు. మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్, మీరు అనుకున్న పనులు మీ లైఫ్లో జరగబోతున్నాయి. మిరాకిల్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. అస్సలు మిస్ కాకుండా పూర్తి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. చూడడం అయితే మర్చిపోకండి. ఈ కార్డ్స్ని నేను తన్మేల్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాం. మరి ఎంతవరకు రిజల్ట్ అయింది, మరి ఎంత టైం పడుతుంది, మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాయి చూద్దాం. ఓకేనా? యూనివర్స్ చూసే మా యూవర్స్కి మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరూ చూసేటప్పుడు వీడియో మొదలవ్వగానే లైక్ ఇవ్వడం యూనివర్స్కి అయితే మర్చిపోకండి. నాకేమీ అడగట్లేదు, వీడియో పూర్తిగా మీకు కనెక్ట్ అయ్యిందా లేదా, ఎంతవరకు కనెక్ట్ అయితే గంతవరకే మీరు ఇష్టముంటే లైక్ ఇవ్వండి, లేకపోతే లేదండి. ఓకేనా? యూనివర్స్ చెప్పండి ప్లీజ్. ఓకేనా? లేటెస్ట్ టు యువర్ ఇంట్యూషన్స్ అంటే కొత్తగా ఏదైనా ఆలోచించి చూడండి, మీకు నిజమవుతుంది. వెయిట్, కొంతమంది వెయిట్ చేయండి. చెప్పాను కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, నో కాంటాక్ట్స్ కావచ్చు, మీ పరిస్థితులు ఇలాంటివి అయినా వెయిట్ చేయండి. మీ ఆలోచనలు పాతగా లెస్ గో. మీరు కొన్ని పనులు అనుకుంటున్నారంట, రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు, టైం అనేది స్టార్ట్ అయ్యింది. లెస్ గో, ముందుకు వెళ్ళండి. ఓకేనా? మీరు ముందుకు వెళ్తే మీకు ఖచ్చితంగా జరుగుతాయి. ఓకేనా? యాక్షన్ తీసుకోండి, మీరు టేక్ యాక్షన్ యువర్, తీసుకోండి. ఓకేనా? సక్సెస్, చూడండి సక్సెస్ అనేది వచ్చింది. చాలా అదృష్టవంతులండి. ఈరోజు వచ్చిన కార్డ్స్ అయితే ఇంత అంత కాదు, మామూలుగా కాదు. నాకే ఈరోజు మంచిగా ఈ సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయించుకోవాలన్నంత ఆనందం వేస్తుంది. అంత మంచి డెక్ అయితే ఈరోజు వచ్చింది. అస్సలు మిస్ కావద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మనకు ఈరోజు డయల్స్ వేద్దాము. డయల్స్లో మీకు ఎవరికి ఎంత ఏంజల్ నెంబర్ వస్తుందో, ఎవరికి రైట్ టైం స్టార్ట్ అయిందో చెప్తాను. డయల్స్లో ఎవరికి ఏ అంకె వచ్చిందో అది చెప్పండి. ఓకేనా? ఓకే అండి, 5 వచ్చింది చూడండి క్లియర్గా. 3 వచ్చింది, మళ్ళీ 3 వచ్చింది, మళ్ళీ 3 వచ్చింది. 3 టైమ్స్ వచ్చింది. 4 వచ్చింది, మళ్ళీ 4 వచ్చిందండి. ఓకేనా? 5 2 టైమ్స్, 4 2 టైమ్స్, 3 4 టైమ్స్. ఓకేనా? మళ్ళీ 3 వచ్చింది, 5 3 టైమ్స్ వచ్చింది, 3 6 టైమ్స్ వచ్చింది. ఓకేనా? 5 అండ్ 3 అండ్ 6 4 3 టైమ్స్ వచ్చింది. ఈ అంకెలలో మీకు ఎవరికైతే ఈ అంకెలు వచ్చాయో చెప్పండి. ఎవరికెవరికి రైట్ టైం స్టార్ట్ అవుతుందో నేను కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఆల్ఫాబెట్స్లో ఈరోజు ఎవరెవరు వచ్చారో చూద్దాం. ఓకేనా? కే, ఎస్, ఓకేనా, హెచ్, టి, ఈ, యు, డబ్ల్యూ, జి, ఎక్స్, ఎన్, ఎఫ్, ఏ, బి, జెడ్, వై. ఈ స్పెల్లింగ్స్ ఉన్నవారైతే ఉన్నారండి. గట్లని చెప్పేసి మిగతా వాళ్ళు లేరా అని మాత్రం అనుకోవద్దు. 12 రాశుల వారు ఖచ్చితంగా ఉన్నారు ఇందులో. ఓకేనా? ఈ పెండిలం రీడింగ్ అనేది ఇప్పుడు నేను చేయను. ఓకేనా? లైవ్లోకి వచ్చినప్పుడు పెండిలం రీడింగ్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలి.
గిట్లనే మీ ఆదర అభిమానాలు నా పైన ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా పరమశివయ్యను కోరుకుంటున్నాను. గట్లనే మీరందరూ కూడా చల్లగా ఉండాలి, మీరు అనుకున్న పనులలో మీకు విజయం సాధించాలి అని ఆ శివయ్య ఆశీర్వాదం మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కన్నీటి వెనుక ఉన్న బాధలని తొలగించాలనే పరమశివయ్యను వేడుకోవడం కూడా జరిగింది ఈ సోమవారం రోజు. ఓకేనా, అంతా మంచి జరగాలి, అందులో మనము ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.